చిన్న పల్లవి పాడి సమయ నాయ గారికి అప్పగించేస్తాను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. రండి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. రండి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. చప్పట్లు కొడుతూ దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయమే. గరాసేన దేశంలో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. గరాసేన దేశంలో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. శిథిలమైపోయిన వారి బ్రతుకును సడిలం చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోయిన వారి బ్రతుకును సడిలం చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. రండి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టండి దేవుని కొరకు. రండి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, దేవాలయము. హస్తకృతాలయములో దేవుడే ఉన్నాడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. హస్తకృతాలయములో దేవుడే ఉన్నాడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. యేసు వచ్చేది కట్టడాల కోసమా? చితికిపోయిన మనిషి బ్రతుకుల కొరక. యేసు వచ్చేది చితికిపోయిన